బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉంటాడు. తన సైనికుల విషయంలో చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. చాలా ప్రేమ కలిగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. అప్పటికే యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు విన్నారు. పిల్లరా, విని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నా దాసుడు బాగవుతాడన్న విశ్వాసం తనలో ఉంది. వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు అని వేడుకోవడం అంటే ప్రార్థన చేయడం, అభ్యర్థించడం, మనవి చేయడం. ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేను వస్తాను, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను. అంటే అయ్యా మీరు నా ఇంట్లో అడుగు పెట్టడం నేనంత యోగ్యుని కాదు. ఎంతగా తగ్గించుకుంటారు చూడండి ప్రియులారా. ప్రభు సన్నిధికి వస్తున్న మనము మన జీవితంలో తగ్గింపు జీవితం ఉండాలి. ప్రార్థన చేస్తున్నటువంటి మనలో తగ్గింపు జీవితం ఉండాలి. ఇక్కడ శతాధిపతి తన ఒక అధికారి అయినప్పటికీ ఎంతగా తగ్గించుకుంటున్నాడు. అయ్యా నేను యోగ్యుడను కాదు అంటూ ఒక మాట అంటాడు. ఏమంటారు తెలుసా? జస్ట్ మాట మాత్రం సెలవిము, నా దాసుడు బాగవుతాడంటే యేసుక్రీస్తు ఆ మాటకు ఆశ్చర్యపోతాడు. యేసు ఆ మాట విని ఆశ్చర్యపోయి అంటాడు, ఇదిగో ఇశ్రాయేలులో నెవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. మన భక్తి, మన విశ్వాసము ప్రభువును ఆశ్చర్య గొలిపే విధంగా ఉండాలి. ప్రియులారా, ఆయన అంటాడు, ఇదిగో నేను కూడా అధికారినే, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు. ఇదిగో అరే బాయ్ ఈ పని చేయంటే ఆ పని చేస్తాడు. అయ్యా నీవు మాట మాత్రం సెలవు ఇవ్వంటే ప్రభువారు అతనిలో ఉన్న విశ్వాసాన్ని అంగీకరించి, అతనిలో ఉన్న విశ్వాసాన్ని ఆయన దృష్టించి ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రియులారు చూసారా? యజమాని అంటే అధికారేమో ప్రభు దగ్గర ఉన్నాడు, దాసుడేమో ఇంటి దగ్గర ఉన్నాడు. తను వేదన స్థితిలో పక్షవాయుతో మంచంలో పడి ఉన్నాడు. కానీ ఇక్కడ అధికారి మనవి చేస్తున్నాడు, తగ్గించుకొని అడుగుతున్నాడు, విశ్వాసమును కలిగి అడుగుతున్నాడు. తన విశ్వాసాన్ని దేవుడు అంగీకరించి, ఇదిగో నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక అంటే తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి తన యొక్క దాసుడు, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి దాసుడి జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కపెర్నహూములో ప్రభు చాలా గొప్ప కార్యాలు చేశాడండి. ప్రియులారా, ఎందుకు మాట చెప్తున్నంటే నీలో మనలో నాలో మనందరిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ఆపరేట్ చేయడం మనం నేర్చుకోవాలి, ఆపరేట్ చేస్తూ ఉండాలి. ఇది ప్రతిరోజు మనము ఆపరేట్ చేస్తూ ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మన ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు అంటే రక్షణను మించిన గొప్ప కార్యం ఏమి లేదు. మనం రక్షణ కొరకు ప్రార్థన చేస్తే, ఎవరి కొరకు ప్రార్థన చేస్తే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడతారు. అర్థమవుతుందా? సో ప్రభువుని గురించి విన్నటువంటి మనం ప్రభువుకు ప్రార్థన చేయాలి. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనకు జవాబిచ్చువాడు. ప్రార్థనను బట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్నవారి జీవితంలో కూడా గొప్ప రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేరలేని చోటే లేదు, ప్రార్థన చేయలేని కార్యము కూడా లేదు. ప్రార్థన ద్వారా సమస్తాన్ని దేవుడు చేస్తాడు. సో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో అడగాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ప్రభువును వేడుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందరం చెప్పండి ఆమేన్. అటు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగునుగాక. విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా జరుగునుగాక. ఆమేన్.